ఇవాళ మండలిలో తిరుమల లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతిచ్చారు. శాసన మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కలిశారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత తిరుమల లడ్డుపై చర్చ జరగనుంది. ముందుగా వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రైట్, గత వారం అంతకు ముందు కూడా మనం చూస్తూనే వస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సభ్యులు తిరుమల లడ్డుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే చర్చ జరగాల్సిందే అంటూ పట్టుబడుతున్నవైనా మనం చూసాం. అయితే మొదటి 5-6 రోజులు కూడా వాయిదా తీర్మానాలను తిరస్కరించారు మండలి చైర్మన్. ఆ తర్వాత అనుమతి ఇచ్చినట్లే ఇచ్చినా ప్రభుత్వం నుంచి వచ్చి ఉన్న సభ్యులు దాన్ని స్టేట్మెంట్ రూపంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. చర్చ ముందుకు సాగకుండా కేవలం స్టేట్మెంట్ వరకే చర్చను పరిమితం చేసేలా వాళ్ళు ఆడిన నాటకాన్ని కూడా మనం చూసాం. అలాగే మండలి చైర్మన్ పై కూడా డైరెక్ట్గా అభాండాలు వేశారు. దాన్ని చైర్మన్ కూడా గ్రహించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే చర్చలో ఏముండాలి అనే నోట్స్ ఏదైతే ఉందో దాన్ని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు అంటూ డైరెక్ట్గా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండలిలో మాట్లాడడాన్ని మోషిన్ రాజు మండలి చైర్మన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే టోటల్గా హెరిటేజ్ అలాగే ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న సంబంధాలు, తిరుమల లడ్డూపై జరిగిన అవాస్తవపు ప్రచారాలు, అసలు వాస్తవం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే చర్చ జరగాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ పట్టుబడుతున్న నేపథ్యం. ప్రస్తుతం ఇవాల్టి అప్డేట్ చూస్తే కనుక లడ్డూపై చర్చకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే మొదట వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చిస్తారు. అటు పిమ్మట ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చేలా ప్రస్తుతం ఒక అప్డేట్గా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ చెప్పండి. సో మొత్తానికి లడ్డుపై చర్చ ఉండబోతోందని తెలుస్తోంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ తర్వాత వైఎస్ఆర్సీపీ సభ్యులు దీనిపై చర్చించనున్నారనేది కూడా అప్డేట్గా చూస్తున్నాం. సో ఎటువైపు వెళ్ళబోతుంది ఈరోజు చర్చ? ఇందాపూర్ అలాగే హెరిటేజ్ మధ్య ఉన్న లింకులు, లడ్డూపై జరిగిన అవాస్తవ ప్రచారాలు, వీటన్నిటిపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో చర్చలో ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, ఎట్టకేలకు ఆ లడ్డూ ప్రసాదం అంశం పైన శాసన మండలిలో చర్చ ఈరోజు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రిందట సభ ప్రారంభానికి ముందే ఆ శాసన మండలి సభ్యులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు మండలి చైర్మన్తో భేటీ అయ్యారు. ఖచ్చితంగా గతంలో స్టార్ట్ చేసినటువంటి ఆ లడ్డూ ప్రసాదంపై షార్ట్ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు శాసన మండలి చైర్మన్. ఖచ్చితంగా ఈరోజు ఈ అంశం పైన చర్చిస్తామని చెప్పారు. సో ఎజెండాలో కూడా దానికి అనుగుణంగానే ప్రశ్నోత్తరాల తర్వాత ముందు లడ్డూ ప్రసాదం పైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే నెయ్యి, తిరుమలలో నెయ్యి వినియోగం పనికి సంబంధించి మంత్రి ఆ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఈ రెండు అంశాలు ముందు వాస్తవానికి మొన్న సభలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చ లేకుండా నేరుగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పయ్యావుల కేశవ్ దానికోసమే శాసన మండలి సభను జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో దానికి ఎట్టి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ముందుగా బీఏసీలోని ఎజెండాలో నిర్ణయించినట్టు మేరకు చర్చ జరగాలి. స్వల్పకాలిక చర్చలో ప్రతిపక్ష సభ్యులు ముందుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అదే కొనసాగించడం కోర దానికి ఈరోజు మండలి చైర్మన్ కూడా అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఈ చర్చ నేపథ్యంలోనే ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరొక ముఖ్యంగా అధికార పక్షం ఇంకొక వ్యూహానికి తెరలేపింది. ఆ శాసన మండలి చైర్మన్ ఎప్పుడైతే ఖచ్చితంగా ఈరోజు ఈ చర్చ జరుపుతామని స్పష్టంగా ఒక ఇండికేషన్ ఇచ్చారో ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాసానికి ఒక తెలుగుదేశం పార్టీ ఇటీవల చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ద్వారా లీకులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా లడ్డూపై చర్చ అనగానే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అధికార పక్షానికి ఉంది. సో మరి ఈరోజు చర్చ ప్రారంభించిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారు? ప్రస్తుతానికి ప్రశ్నోత్తరాల వరకు సభ సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత లడ్డూపై చర్చను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా తర్వాత తుమ్మాటి మాధవరావు వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు. దీనిని ఏ విధంగా ప్రభుత్వం ఫేస్ చేస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుందా లేకపోతే ఆ చర్చను అడ్డుకుంటుందా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం చాలా స్పష్టంగా ఏదైతే అసెంబ్లీలో కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఉన్నటువంటి అబద్ధాలని, ఆ ప్రజెంటేషన్ ఉన్నటువంటి అసత్యాలను, అందులో ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా వక్రీకరించారో సిబిఐ ఛార్జ్షీట్ నివేదికని వీటన్నిటిని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరించబోతుంది. అదేవిధంగా హెరిటేజ్ ఇందాపూర్ మధ్య లావాదేవీలు, టీటీడీలో గతంలో హెరిటేజ్ జరిపినటువంటి లావాదేవీల దగ్గర నుండి
ఎప్పుడు జరిగింది కల్తీ, ఎప్పుడు ఆ నాసిరకమైనటువంటి ఆ నెయ్యి వినియోగం ప్రారంభమైంది, అదేవిధంగా ఎప్పుడు ఆ అత్యధిక ధరకు ఇప్పుడు ఏ విధంగా ఆ కోట్ చేస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా వివరించడానికి సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. సో చర్చ ప్రారంభమైన తర్వాత అధికార పక్షం మళ్ళీ సహకరిస్తుందా లేదా మొన్నట్లాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి. హరి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.